Welcome to Rao's Academy for Competitive Examinations. This is Ishwar Kumar. సో మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి డేట్ మనందరికీ తెలుసు. సో May 25th ఎగ్జామ్ జరగబోతా ఉంది. పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1 ఇస్ జిఎస్ అండ్ పేపర్ 2 CSAT ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. అయితే ఈ రోజు నుంచి మనం కౌంట్ చేసుకుంటే ఎగ్జామ్కి హార్డ్లీ 11 days మాత్రమే ఉండడం జరిగింది. మరి మనం ఈ 11 daysలో ఏం చేయగలం, ఏం చేస్తే 100% మనం ప్రిలిమినరీ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం అనేటువంటి అంశాలను మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ 11 daysలో మనకు వెరీ క్రూషియల్ టైం ఇక్కడ. సో 11 daysలో మనం చేయగలిగినటువంటి పాసిబిలిటీస్ చూస్తే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయవచ్చు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అట్లీస్ట్ ఒక 10 years క్వశ్చన్ పేపర్స్ని చూడటం, ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటే ఆ క్వశ్చన్స్ని రివిజన్ చేయటము, దాంతోపాటు ఆ క్వశ్చన్కి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ఆప్షన్స్ని కూడా ఒకసారి అనలిటికల్ వేలో ఆ 4 ఆప్షన్స్ని కూడా అనాలిసిస్ చేయటం, ఇది ఒక వన్ థింగ్ మనం చేయాలి ఖచ్చితంగా. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే స్టాటిక్ సబ్జెక్ట్స్. సో స్టాటిక్ సబ్జెక్ట్ ఉన్నటువంటి డేస్లోనే ప్రతి స్టాటిక్ సబ్జెక్ట్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జియోగ్రఫీ కానీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సో ఇట్లా ఈ సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఒక్కొక్క రోజు కేవలం ఒక్క రోజు మాత్రమే మనం టైం కేటాయించగలం ఒక్కొక్క సబ్జెక్ట్కి. సో ఈచ్ డే ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఆ డే మొత్తం కూడా కంప్లీట్ ఆ సబ్జెక్ట్ని రివిజన్ చేయండి. సో కొత్త టాపిక్స్కి లేదా కొత్త బుక్స్కి అయితే వాటి జోలికి అయితే పోకండి. సో ఏదైతే ఇన్ని రోజుల నుంచి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారో కేవలము ఆ బుక్స్ మాత్రమే తీసుకొని ఆ బుక్స్ని రివిజన్ చేయండి. సో ఈచ్ డే ఈచ్ సబ్జెక్ట్ చూస్ చేసుకొని మీకు నచ్చిన సబ్జెక్ట్ చూస్ చేసుకొని ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఏదైతే మనకి పీవైక్యూస్ ఉన్నాయో దానితో పాటు స్టాటిక్ పోర్షన్ అంతా కూడా మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి ఓన్ నోట్స్ కానీ, హ్యాండ్అవుట్స్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన హ్యాండ్అవుట్స్ కానీ ఇవన్నీ కూడా రివిజన్ చేయండి. దానితో పాటు దాని రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ సబ్జెక్ట్ తీసుకుంటే ఎకానమీ రిలేటెడ్గా మనం ఇంపార్టెంట్గా చదవాల్సిన డాక్యుమెంట్స్, బడ్జెట్ కానీ, సర్వే కానీ. సో స్టాటిక్ పోర్షన్ కంప్లీట్ చేసుకొని పీవైక్యూస్ కంప్లీట్ చేసుకొని ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, బడ్జెట్ కానీ, సర్వే కానీ, ఇలా ఈ డాక్యుమెంట్స్ని కవర్ చేయండి ఈ డేస్లో. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని కంప్లీట్ చేయండి పేపర్ 1కి సంబంధించి. ఇక దాని తర్వాత పేపర్ 2 కూడా చాలా క్రూషియల్. సో CSAT పేపర్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ పేపరు. క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ కూడా జిఎస్లో 120, 130 మార్క్స్ వచ్చి కూడా CSATలో క్వాలిఫై అవునటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చాలామంది కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు జనరల్గా CSAT పేపర్ని జనరల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే మ్యాథమెటిక్సే కదా మనం ఈజీగా క్వాలిఫై అయిపోతాం అనుకుంటారు. బట్ ఇక్కడ ఈ పేపర్ అనేటువంటిది ఊహకు అందనటువంటి విధంగా ఈ పేపర్ని యూపీఎస్సీ వారు డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ CSAT పేపర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఫైనల్ డేస్లో CSAT పేపర్ పైన కూడా ఫోకస్ చేయండి. దాంతోపాటు ఆప్టిట్యూడ్ రీజనింగ్ సంబంధించి ఫార్ములాస్ని రివిజన్ చేయటము, ఆ మెథడ్స్ని రివిజన్ చేయటము, ఇవన్నీ కూడా ఈ ఫైనల్ డేస్లో CSAT పేపర్కి సంబంధించి ఖచ్చితంగా కన్ఫామ్గా చేయండి. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. సో జనరల్ స్టడీస్ పేపర్ 1లో 130 మార్క్స్ వచ్చి CSATలో మినిమం క్వాలిఫై అవునటువంటి వారు చాలామంది కూడా మనం చూస్తూ ఉన్నాం స్టూడెంట్స్ని. కాబట్టి CSAT పేపర్ని కూడా దృష్టిలో పెట్టుకొని సేమ్ ఇంపార్టెంట్ ఏదైతే పేపర్ 1కి ఇస్తున్నారో ఇంపార్టెన్స్, అదేవిధంగా పేపర్ 2 కూడా ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా 2 పేపర్స్ కూడా మనము మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకొని రీచ్ అవ్వడానికి, మెయిన్స్ రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇవి ఎగ్జామ్కి సంబంధించినటువంటిది. సో దాంతోపాటు ఇక మాక్ టెస్ట్లు ఎవరైనా రాసి ఉంటే సో మాక్ టెస్ట్లు కూడా ఒకసారి రివిజన్ చేయండి. కొత్త ట్రై చేయాలన్నా ట్రై చేయండి మాక్ టెస్ట్లు జస్ట్ ఫర్ రెఫరెన్స్ కోసము. బట్ దీనిలో స్కోర్ తక్కువ వస్తుంది అని మాత్రము డిమోటివేట్ మాత్రము అవ్వకండి. సో మన కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనము ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో, ఎంత
పీస్ఫుల్ మైండ్తో ఉంటామో, ఎంత కామ్నెస్తో ఉంటామో అంత సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు వరకు మీరు ఏదైతే టెస్ట్ సిరీస్ సాల్వ్ చేసి ఉన్నారో మార్క్స్ తక్కువ వచ్చిన టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నో నీడ్ టు డిమోటివేట్. సో యూపీఎస్సీ ఎప్పుడు కూడా ఆ పేపర్ అనేటువంటిది యావరేజ్ స్టూడెంట్ ఆన్సర్ చేయగలిగే విధంగానే పేపర్స్ని ఇస్తూ ఉంటారు. సో ఎనీ యావరేజ్ స్టూడెంట్ కెన్ క్వాలిఫై అనేటువంటి ఇంటెన్షన్తో పేపర్స్ని అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో మనకి టఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ అనలిటికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో దీనిలో మనకి క్వశ్చన్ పేపర్స్లో కూడా ప్రతి క్వశ్చన్ యూపీఎస్సీ ఇచ్చే క్వశ్చన్ పేపర్స్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మనం క్వాలిఫై అవ్వాలి అంటే ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ని కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు, టాప్ మార్క్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్లో తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు, లేదా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తాము, ఈ అటెంప్ట్ ఇవ్వము అనేటువంటి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లోకి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఎందుకు అంటే యూపీఎస్సీ పేపర్స్ ఎప్పుడు కూడా సింపుల్గానే ఉంటాయి, కాకపోతే వే ఆఫ్ క్వశ్చనింగ్ స్టైల్ అనేటువంటిది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో దాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది యూపీఎస్సీకి సంబంధించి 100% ప్రిలిమినరీ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వటానికి కావాల్సినటువంటి టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఫర్దర్గా ప్రతిరోజు కూడా మన రావోస్ అకాడమీ ప్లాట్ఫామ్ నుంచి యూపీఎస్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియా నెట్వర్క్స్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో దాంతోపాటు మనం ఆల్రెడీ యూపీఎస్సీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని వీడియోస్ యూట్యూబ్లో ఫ్రీగా అందరికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఫ్రీగా స్టూడెంట్స్కి అందుబాటులో తీసుకొచ్చాం. ఆల్రెడీ మీకు ప్లేలిస్ట్లో కనిపిస్తాయి యూపీఎస్సీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ రిపీటింగ్ టాపిక్స్, వాటిని ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, ఒకసారి అయితే వాచ్ చేయండి. ఓకే, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. Okay, so in next video we will come out with some more important information. Thank you so much and subscribe to our YouTube channel. This is Ishwar Kumar.